Hi friends, this is TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ చేయబోది సిస్కా బ్రాండ్ నుంచి సోనిక్ బడ్స్ TWS Earbuds అండి. రీసెంట్గా అమెజాన్లో లాంచ్ అయిందనమాట. అండ్ సిస్కా బ్రాండ్ నుంచి ఫస్ట్ టైం మన ఛానల్ అన్బాక్స్ చేయడం. సో ముందుగా బాక్స్ మీద చూస్తే మనకి ఇక్కడ టాప్లో మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారనమాట. బడ్స్ కేసు పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. కింద బాటమ్ చూస్తే మీకు సిస్కా బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేశారండి. అండ్ సోనిక్ బడ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. రైట్ సైడ్ చూస్తే మీకు కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. అల్ట్రాసింక్ టెక్నాలజీ అయితే యూస్ చేశారండి. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది అనమాట. లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది, కాకపోతే ఎంత ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. టోటల్ ప్లేబ్యాక్ టైం వస్తే మీకు 30 hours అయితే అంటున్నారు. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ది సౌండ్ ఆఫ్ ఏ న్యూ జనరేషన్ చెప్పి ఒక స్లోగన్ కనిపిస్తుందండి. అండ్ టాప్లో కానీ మీకు బాటంలో కానీ అయితే ఏమీ లేదనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వస్తే మీకు ఇయర్ బడ్స్ 8 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అండ్ టచ్ కంట్రోల్ సపోర్ట్తో వస్తుంది. ఇది వస్తే మీకు 13mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ IPX4 సపోర్ట్తో వస్తుంది. టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు MRP 299 అయితే కనిపిస్తుందండి. నేను పర్చేస్ చేసింది 999 రూపీస్ అనమాట. సో అరౌండ్ 1000 రూపాయల బడ్జెట్లో పర్చేస్ చేశాను. సో ముందుగా బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి టైప్ A to టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ ఇచ్చారండి. సో మీరు వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట, లేదంటే మీకు వారంటీ అనేది అప్లికబుల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుంది. సో కేస్ చూడడానికి అయితే మీకు కొంచెం ఒక ఎక్స్ షేప్లో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు సిస్కా బ్రాండ్ నేమ్ అయితే ఇచ్చారు. కింద చూస్తే మీకు LED నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుందండి. అండ్ కింద బాటమ్ చూస్తే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో కేస్ ఓపెన్ చేసి చూద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మీకు బడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి అనమాట. ఒకసారి బడ్స్ తీసి పక్కన పెట్టేద్దాం. లోపల మనకి రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదండి. అండ్ లోపల మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారు. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంత మించి వేరే ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి కేసు పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు LED నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుందండి. అండ్ సిస్కా లోగో అయితే మెన్షన్ చేశారనమాట. కింద చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం బడ్స్ అనేవి కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆటో పేర్ ఆప్షన్ ఉందో లేదు చూద్దామండి. సో ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సిస్కా IEB800 అని చూపిస్తుంది అనమాట. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయిందండి మనకి. సో చూద్దాం ఒకసారి 2 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అండ్ కాల్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 2 days టెస్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ సిస్కా సోనిక్ బడ్స్ TWS Earbuds అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి అది యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్ లుక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. ఈజీగా మీరు పాకెట్లో అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమి లేదండి. అండ్ ఇయర్ బడ్స్ కూడా మీకు ఇలా పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. అండ్ హెవీగా వర్కౌట్ చేసే వాళ్ళు కానీ హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు. అండ్ వచ్చేసరికి మీకు లోపల మీకు LED లైట్ అయితే బ్లింక్ అవుతుందండి. ఈవెన్ మీకు చీకట్లో కూడా మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో మీకు ఈజీగా మనం ఇయర్ బడ్స్ అనేవి చీకట్లో కూడా దీన్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారండి. సో డ్యూరబిలిటీ వైస్ అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. ఇది వచ్చేసరికి మీకు డ్యూయల్ మైక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ నాకు పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే మీకు వాయిస్ అంత క్లారిటీ అయితే లేదనమాట. దట్టు మీకు వాల్యూమ్ లెవెల్ కొంచెం తక్కువ ఉండటం వల్ల మీకు అంత కొంచెం గట్టిగా మాట్లాడితే అవతల రిసీవర్కి అయితే వినిపించదు. సేమ్ థింగ్ అవుట్డోర్ కూడా నాకు అలాగే ఉంటుందండి. కాకపోతే మీకు హెవీగా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇంకా క్యాప్చర్ చేస్తాను అనమాట. సో నాకైతే కాల్ క్వాలిటీ నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసరికి మీకు బ్లూటూత్ 5.0తో వస్తుంది అనమాట. అండ్ ఆటో పేర్ ఆప్షన్ కూడా ఉంది. అంటే కేసు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ స్విచ్ అయినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి. ఎక్కడ డిలే అయితే లేదు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే వీళ్ళు 13mm డ్రైవర్స్ అయితే యూస్ చేశారండి. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ కంప్లీట్గా ఫ్లాట్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ మీకు వాల్యూమ్ లెవెల్ కూడా అంత సఫిషియెంట్గా అయితే అనిపించదు. అంటే మీకు 100% వాల్యూమ్ ఇక్కడ సాంగ్స్ వింటున్నప్పుడు ఒక 60 to 70% వాల్యూమ్ దగ్గర ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కూడా మీకు అంత క్లారిటీ అయితే ఉంటుందండి. అండ్ ఈవెన్ మీకు మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అనేవి మీకు లెఫ్ట్ ఇయర్ బడ్ నుంచి ఎక్కువ ఫోకస్ అవుతాయి అనమాట. రైట్ ఇయర్ బడ్ నుంచి మేజర్గా మీకు వోకల్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ అవుతాయి అనమాట. సో మీరు ఎవరైతే మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారో అంత సాటిస్ఫాక్షన్ అయితే ఫీల్ అవ్వరు అనమాట. సో నాకైతే ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ నచ్చలేదు.
సో నెక్స్ట్ మాటకు వస్తుంది గేమింగ్ అండి. సో గేమింగ్ విషయానికి వస్తే వీళ్ళు యాంటీ ల్యాగ్ మోడ్ అయితే యూస్ చేస్తా అంటున్నారు ఫర్ గేమింగ్ పర్పస్ అండి. కాకపోతే నాకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా అయితే లేదనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ గన్ ఏ డైరెక్షన్లో ఫైర్ అవుతున్న విషయం కానీ అది క్లారిటీగా అయితే లేదనిపిస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమీ అనేవాడు రైట్ డైరెక్షన్ నుంచి గన్ ఫైర్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ అనేది ఆ సౌండ్ అనేది మీకు రైట్ ఇయర్ బడ్ క్యాప్చర్ చేయాలి. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద సౌండ్ అనేది మీకు లెఫ్ట్ ఇయర్ బడ్ నుంచి వస్తుంది అనమాట. సో దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారండి ఎనిమీ మూమెంట్ అనేది. అండ్ ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో ఈవెన్ నార్మల్ గేమర్స్ కూడా నేనైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సింది బ్యాటరీ. సో వాళ్ళు క్లైమ్ చేస్తున్న ప్రకారం 30 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అండ్ నేను టెస్ట్ చేసిన ప్రకారం అరౌండ్ 6.5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందండి సింగిల్ టైం ఛార్జ్ చేసినప్పుడు. ఆన్ యావరేజ్ మీకు 26 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ మనం పర్చేస్ చేసింది అరౌండ్ 999 అండి. అంటే మీకు ₹1000 బడ్జెట్లో పర్చేస్ చేసాం. అండ్ ఈ బడ్జెట్లో కొనొచ్చా లేదంటే సో మేజర్గా మీకు కాల్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా హార్బుల్గా అయితే ఉందన్నమాట. సో నాకైతే నచ్చలేదండి. సో వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్ నా ఒపీనియన్. సో ఇది ఓవరాల్గా సిస్కా సోనిక్ బడ్స్ TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.